అదే బీసీలు నీ నడ్డి విరగొడతారు. నేను ఇలా బీర్లు అయిలే ఒక బీసీ బిడ్డ చెప్తున్నా, ఎప్పుడైతే బీసీ బిడ్డ మీద ఆరోపణ చేసినావో నీ విశ్వాసం కోల్పోయినావు. నువ్వు బీసీలకు న్యాయం చేసే వ్యక్తివి కాదు. ఆ బొంత కప్పుకొని ముసుగులో రాజకీయాలు చేయాలని చూస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ భిక్ష నీకు ఎమ్మెల్సీ పెట్టింది. నేను కష్టపడ్డా, నీకు మొదటగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నేను కష్టపడి తిరిగినా, నీకోసం నేను డబ్బులు ఖర్చు పెట్టినా, అదేవిధంగా నా ఎమ్మెల్యే కోసం కష్టపడ్డాడు, నాకు డబ్బులు ఖర్చు పెట్టిండు, అంతవరకు ఓకే. కానీ నన్ను బ్లాక్మెయిల్ చేయడంలో నీ అంతరాత్యం ఏందో బయటపడ్డది. ఇప్పటికైనా నేను ఛాలెంజ్ విసుతున్నా, ఆ 10 ఎకరాలకు సంబంధించి దమ్ము ధైర్యం ఉంటే నిరూపించు. మీరు డబ్బులు ఇచ్చినా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినా అన్నారు ఇందాక. ఎన్ని లక్షలు ఇచ్చారు మీరు మళ్ళా? నాకు ఏ తోచింది కార్యకర్తకో బండో లేకపోతే ఏదో పెట్టొచ్చు. లక్షలలో మనకి ఎక్కడి క్రాంతి. వ్యక్తికి సాయం చేసుకున్నాం. నేను ఆయనకు చేసిన, ఆయన నాకు సాయం చేసిండు 100%. ఏదో ఉడతా భక్తి సాయంగా లెక్క అయిపోయింది అంతే కదా. నీకు నేను, నాకు నువ్వు గట్టే. ఆయన నీకు ప్రచారం చేసి, నాకు ఆయన ప్రచారం చేసి. కానీ ఒక బీసీ బిడ్డను బ్లాక్మెయిల్ చేయడంలో నువ్వెంత దుర్మార్గుడువో, నీ నిజస్వరూపమేందో తేలిపోయింది. ఇప్పుడు 2 ఎకరాలకు సంబంధించి ఆలేరులో మీ డ్రైవరు, మీ పిఏ పేర్లు చెప్పదలుచుకోలే వాళ్ళవి. సో వాళ్ళ మీద భూమి ఎక్కిందా లేదా? బలరాము కుమారస్వామి, నేను చెప్తున్నా, మా యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 20 సంవత్సరాల కింద అక్కడ ఆలేరులో 2 ఎకరాల చిల్లర భూమి కొనుక్కున్నారు. వాళ్ళు అమ్ముతామంటే వీళ్ళు కొన్నారు, వీళ్ళు ఇంకోళ్ళకి అమ్మేసిర్రు. అది బిజినెస్, వ్యాపారం. కొని అమ్మడం. అసైన్ అంటే క్రాంతి, అసైన్ అంటే 20 ఏళ్ళ కింద కొన్న భూమి మా యాదవ్ సోడు కొని 20 ఏళ్ళ కింద పాస్బుక్ ఉన్నాయి. ధరణి పాస్బుక్ ఉంది, ఇప్పటికీ ధరలో వస్తుంది, ఇప్పటికీ లేటెస్ట్ పాస్బుక్ ఉంది. అసైన్ అయితే రిజిస్ట్రేషన్ కాదు కదా. అసైన్ అయితే ఎట్లా చేయలు మారుతుంది? అధికారంలో మీరున్నారు కదా, అరే దాన్ని చూపించాలి కదా, దాన్ని నిర్ధారణ చేయాలి కదా. ఈ 20 ఏళ్ళ కింద కొన్న భూమి అమ్మి ఇంకోళ్ళకి మార్పు చేస్తే ఎట్లయితుంది? రైట్. మీ ప్రత్యర్థి అయినటువంటి గొంగిడి సునీత క్లియర్గా చెప్పింది. ఏమన్నది అంటే, సరే వీళ్ళకు పిఏకు లేకపోతే డ్రైవర్కు తెలియదు కావచ్చు అసైన్డ్ భూమని అని, ఐలేకి తెలియదా అని అడిగింది. 100కి 100 రూపాయలు ఇప్పుడు కూడా అసైన్డ్ కాదు. వాళ్ళు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో నిజం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఛాలెంజ్ విసుతున్నా, అది అసైన్డ్ భూమి కాదు, పట్టా ల్యాండ్ పిల్లలు కొనుక్కున్నారు, పిల్లలు అమ్ముకున్నారు. నీ ప్రమేయం ఉందా? నా ప్రమేయం ఎందుకుంటుంది? వాళ్ళు వ్యాపారం చేసుకుంటే నేను 100 ఎకరాలు కొని అమ్మటోని 2 ఎకరాలకు పోతా నా క్రాంతి. రైట్. నేను అదే రైజ్ చేసిన, బట్ నాకున్న డౌట్ తోటి ఇంటర్వ్యూ చేయాలి, ఖచ్చితంగా అడగాలన్న ఉద్దేశంతో వచ్చిన. ఇప్పుడు 1996లో అనుకుంటా ఖచ్చితంగా ఆ ల్యాండ్ లంబాడాలకు ఇచ్చినటువంటి భూమి, ఆ భూమి ఇవాళ గొల్లకుర్మ బిడ్డలైనటువంటి బలరాంకు లేకపోతే కుమార్కి ఎందుకు వచ్చింది? క్రాంతి 20 సంవత్సరాల కిందనే లంబాడా సోదరులు ఒక యాదవ సోదరునికి అమ్ముకున్నారు. అతను 18 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఒక గొల్లకుర్మ వ్యక్తి 18 ఏళ్ళ కింద లంబాడాల తన కొన్న వ్యక్తి తన మొన్న రీసెంట్లీ మా పిల్లలు కొన్నారు తప్ప లంబాడాల తన మా పిల్లలు కొనలేదు. దాన్ని తెలుసుకోమంటున్నా.